బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కాకినాడలో జాతీయ చేనేత వారోత్సవాలు. చేనేత వస్త్రాల ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి వేణు. వైద్య నిపుణుల నుండి కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ. విశాఖ ఆర్కే బీచ్లో కొత్త ఆంక్షలు అమలు. ప్రకాశం జిల్లా చీరాలలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు. పశు వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో దాడికి దిగిన వైసీపీ నేతలు. పులిచింతల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి. 16వ నంబర్ స్టాప్ గేట్ అమర్చిన అధికారులు. విజయనగరం జిల్లాలో నమ్మబలికి నకిలీ బంగారం విక్రయాలు. నిందితుడు అరెస్ట్. 17 లక్షల రూపాయల నగదు స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జాతీయ చేనేత వారోత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శనను మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వస్త్ర ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలను మంత్రి తిలకించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు చేనేత హస్తం పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మన జిల్లాలో ప్రత్యేకించి చేనేత కళాకారులు చేనేత వృత్తిని కళగా మనం భావించాలి. వారి యొక్క నైపుణ్యతతో మానవ జాతి సౌందర్యాన్ని ఇనుముడింపజేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేపట్టారు. దానిలో భాగమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశానికి బ్రాండ్ అయినటువంటి ఉప్పాడ, అలాగే మోరి, అంగర, పులగొత్త, ఈ అన్ని గ్రామాలు తీసుకున్నప్పుడు వారి జీవనాన్ని సాగిస్తూ మన యొక్క దేహ సౌందర్యానికి రకరకాలైనటువంటి వర్ణాలతోటి, కలర్స్ తోటి మనకి వస్త్రాలని నేస్తున్నటువంటి వారు. ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా అంటే యాంత్రీకరణ వృత్తిలో రూపాంతరం చెంది ఆ వృత్తుల్లో కొనసాగే వారికి కొంత జీవనోపాధి తగ్గినటువంటి పరిస్థితుల్ని గత పాలకుల కంటే పూర్తి భిన్నంగా, గత పాలకులు ఎవరూ స్పృశించినంత తీరుగా కేవలం పక్క చిక్కినటువంటి పొట్టల్ని నింపలేక నాడుంటే ఇవాళ నేనున్నానని జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తం అంటే ఒక మగ్గంలో పనిచేసేటువంటి వ్యక్తికి 24,000 రూపాయలు చెప్పిన డేట్ని ఎక్కడా కూడా విస్మరించకుండా రేపు 10వ తారీఖున రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం. గత కోవిడ్ సందర్భంలో డిసెంబర్ 21వ తారీఖున ఆయన పుట్టినరోజునిచ్చి మరలా జూన్ మాసంలోనే నేతన్న నేస్తం ఇచ్చారు. అంటే నేత నేచే కుటుంబాలు మా జీవితాలు ఇంతేనా, ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితుల నుండి వారికి ఒక భద్రత కల్పించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి నేతన్నకి నేస్తమే. అలాగే కేవలం నీవు నేతతోటే ఉండిపోవడానికి వీల్లేదని, నీ భవిష్యత్తు పిల్లల్ని అందరినీ కూడా గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దాలని, అమ్మఒడి కానీ 45 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకి చేయూత కానీ
డ్వాక్రా సంఘాల్లో ఉంటే ఆసరా కానీ, వారికి ఆరోగ్య సమస్యలు వస్తే ఆరోగ్యశ్రీ కానీ, వారికి ఈ సంపాదనతో కనీసం నివాస యోగ్యత లేనటువంటి వారి కోసం ఇళ్ల పట్టాల పంపిణీ కానీ, ఇవన్నీ తీసుకున్నప్పుడు పేదరికం అనేటువంటి శాపంలో జీవిస్తున్నటువంటి చేనేతలకి కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్లో కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. శనివారం, ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో బీచ్ రోడ్లో ప్రవేశం నిషేధిస్తూ కలెక్టర్ మల్లికార్జునరావు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది వారాల క్రితం నుండి వైరస్ తీవ్రత తగ్గడంతో సాధారణ పరిస్థితుల్లోకి వచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో విశాఖ బీచ్లో సరికొత్త ఆంక్షలను జిల్లా అధికారులు విధించారు. శని, ఆదివారాలలో వీకెండ్లలో విశాఖ బీచ్కి జనాలు పోటెత్తుతున్న నేపథ్యంలో శని, ఆదివారాలు విశాఖ బీచ్ రోడ్లోకి ఎవరూ రాకుండా ఆంక్షలు పెట్టారు. 2 రోజుల పాటు సాయంత్రం 5:30 నుండి మరుసటి రోజు ఉదయం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. అవి ఇవి వెళ్ళిపోతున్నట్టు చూసుకుంటున్నాను. మరోసారి ప్రకాశం జిల్లా చీరాల అధికార పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు ఘర్షణకు దిగాయి. చీరాల మండలం గవినివారిపాలెంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. గవినివారిపాలెంలో మెగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన తిరిగి వెళ్తున్న సమయంలో అధికార పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి పరస్పరం పిడిగుద్దులు గుప్పించుకున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కరణం బలరాం పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో ఘర్షణ సద్దుమని ఈ సమయంలో ఎమ్మెల్యే కరణం బలరాం పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. ఎమ్మెల్యే కరణం బలరాం స్వయంగా గుంపును చెదరగొట్టారు. అయితే ఆ తర్వాత కూడా ప్రతి దాడులు కొనసాగాయి. ఈ ఘటనలో బుర్ల మురళి అనే వ్యక్తి గాయపడ్డాడు. తనపై కొందరు దాడి చేశారంటూ బుర్ల మురళి ఈపూరుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. Hey!
పులిచింతల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు ముగిశాయి. 16వ నెంబర్ టాప్ గేట్ పనులను పూర్తి చేశారు అధికారులు. దీంతో ప్రాజెక్టు గేట్లను మూసి నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 7 టీఎంసీల నీళ్లు ఉండగా ఎగువ నుండి నీటి ప్రవాహం కూడా తగ్గినట్లు తెలుస్తోంది. ఇక డ్యాం మరమ్మతుల పనులు పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో నకిలీ బంగారం ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మండలానికి చెందిన దాస్ నకిలీ బంగారాన్ని నమ్మబలికి ఓ వ్యక్తికి విక్రయించాడు. బంగారం కొనుక్కున్న వ్యక్తికి అనుమానం రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు దాసును అదుపులోకి తీసుకొని విచారించారు. అతని దగ్గర నుండి 17 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చాలా రోజుల తర్వాత చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ సచివాలయాన్ని డిప్యూటీ కలెక్టర్ పల్లవి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ కలెక్టర్ పల్లవి ఒక సామాన్య గృహ నిర్మాణ లబ్ధిదారునిలా సచివాలయానికి వచ్చి తాను జగనన్న మంజూరు చేస్తున్న ఇంటి స్థలం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది ఎవరూ కూడా ఆమెను డిప్యూటీ కలెక్టర్ అనే విషయాన్ని గుర్తించలేకపోయారు. దీంతో ఆమె అక్కడున్న సిబ్బందితో పలు స్కీమ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత హౌసింగ్ అధికారులు సచివాలయంలో రావడంతో ఆమె డిప్యూటీ కలెక్టర్ అని గుర్తించి షాక్ గురయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్ సచివాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసి సచివాలయ సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందించారు. జగనన్న ఇంటి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవునమ్మా, మనం కట్టించాలంటే కూడా వాళ్ళకి అన్ని అవసరం కదా మనకు. మరి కనీసం మాకు రావాలి కదా. అక్కడ ఆప్షన్ 3 పెట్టారా? ఓన్లీ 4 people have given option 3. Rest of the people మరి వాళ్ళంతా ఆప్షన్ 1 ఎందుకు పెట్టారు? సరే, రెస్ట్ ఆఫ్ ద వాళ్ళని కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు కదా. మనం కూడా చేయొచ్చు కదా. చేయడానికి లేదా మనకు ఆప్షన్? వాటర్ పంపింగ్ అసలు అక్కడ బోరింగే లేదు. ఇంతవరకు ఇంకా వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తారు? ఎలా అవుతాయి హౌసెస్? గ్రౌండింగ్ వేయింగ్ రోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని సార్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. కలెక్టర్ జేసీ గారు అందరూ మీకేం పట్టదు. ఏమనంటే మాకు మున్సిపాలిటీ ఏముంది మీకు? అంత వర్క్స్ ఏం ప్రెషర్స్ ఉన్నాయి మీకు? వాట్ యూ హ్యావ్? మున్సిపాలిటీస్ ఏం చేస్తున్నాం? వాటర్ సప్లై, ఏరియా సప్లై ఎక్కడ సప్లై చేస్తున్నారు? అది వాళ్ళు చేసుకుంటారు కదా. నువ్వేం రిలేటెడ్ మొబైల్ చూస్తావా? మరి కమింగ్ అండ్ సిట్టింగ్ ఈజ్ నాట్ యువర్ జాబ్స్. నేను అస్సలు ఒప్పుకొని చెప్తున్నాను.
విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి హెల్త్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవి హాజరయ్యారు. కోవిడ్ సమయంలో వైద్య పరంగా చాలా వరకు కార్యక్రమాలను నిర్వహించామని, సమాజ శ్రేయస్సు కోసం బీజేపీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. సమాజ హితం కోసం పాటుపడుతూ ఆ దిశగా బీజేపీ నేతలను కూడా సమాజం కోసం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తోందని చెప్పారు. 2 సార్లు వారికి పాజిటివ్ వచ్చినా కానీ రాష్ట్ర సమస్యల మీద రాష్ట్రమంతా పర్యటన చేస్తూ అనేక సమస్యల మీద పోరాడుతూ కార్యకర్తల నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఈ మధ్యనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు సరిలేని పరిస్థితుల్లో వాటి మీద పోరాటం చేయడం జరిగింది. మరియు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద దాడులు, సనాతన ధర్మం మీద దాడులను ఎప్పటికప్పుడు ఎదిరిస్తూ ఈ మధ్యన ఒక యాత్ర కూడా చేయడం జరిగింది. విజయవాడ నుంచి ఒంటిమిట్ట వరకు అనేక దేవాలయాల యొక్క సమస్యల్ని ఎత్తి చూపుతూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి నాయకులు. మరియు చివరిగా బాబు అక్కడ చివరి వారు మాట్లాడద్దు, బాబు శ్రీరామ్జీ మాట్లాడద్దు. మరి మొన్న ప్రొద్దుటూరులో జాతి విద్రోహి అయినటువంటి టిప్పు సుల్తాన్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారంటే సమస్య లేదు, అక్కడ ప్రతిష్ఠ చేయరని చెప్పి అక్కడ వెళ్ళి నిరసన చేసినటువంటి నాయకులు మన సోమవీరాజు గారు. ఆయన నిరసన చేయడం వలన తర్వాత సోషల్ మీడియా దాని యొక్క ప్రచారం బాగా జరిగి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కూడా మనందరం కూడా హర్షించదగ్గ విషయం. గట్టిగా వారు చప్పట్లతో కొడుతూ వారిని స్వాగతం పలుకుతూ వారి యొక్క తొలి పలుకులు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. రామకృష్ణ జీ ఒక నిమిషం తీసుకో త్వరగా జీ ఒక నిమిషం. మంత్రాలయం నుంచి ఒక చిన్న ప్రసాదం తీసుకువచ్చారు మన కార్యకర్తలు. తీసుకురామా త్వరగా బాబు. ఈరోజు చేనేత సంబంధించిన దినోత్సవం కాబట్టి దానికి కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి గార్లాండ్తో అందరికి కూడా స్వాగతం పలకవలసిందిగా నిర్మల కిషోర్ గారిని కోరుతున్నాం. రామకృష్ణ భారత్ మాతా కి ఈనాటి భారతీయ జనతా పార్టీ జాతీయ ఆరోగ్య వాలంటీర్ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మన రాష్ట్రాలకి ఇన్ఛార్జ్ వారు జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమం ఏదైతే ఉందో భారతదేశంలో
దానికి కూడా వారు కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఈనాటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా ఇచ్చేయడం మనందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావుల ఆశయాల సాధనకు కృషి చేస్తామని రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లాలాచెరువులోని స్వర్ణాంధ్ర సేవా సంస్థ వృద్ధాశ్రమంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 68వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా వృద్ధ మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సమయంలో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని, సంజీవని రథాలు, ఆక్సిజన్ ప్లాంట్ తదితర సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి మనిషిని చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని, ఆఖరి క్షణం వరకు క్యాన్సర్ నిర్ధారణ కాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో 50 మంది వైద్య సిబ్బందితో రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ ఉన్నవారిని గుర్తించి వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నా తండ్రి దివంగత మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 68వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద అనేక ప్రాంతాల్లో నాన్నగారి చిత్రపటానికి నివాళులర్పించడం, ఈ తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి ఆయన అందించినటువంటి సేవలు, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉండి జిల్లాకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం అన్నిటినీ కూడా అందరూ నెమరు వేసుకోవడం, మరొక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారనంటే తన తాలూకా కృషి, పట్టుదల, ఏదైనా ఒక అంశాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా ఆవేళ నాన్నగారు వెళ్ళడం అనేటువంటిది తనకున్నటువంటి గొప్ప క్వాలిటీ. మరి రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి ఉన్నటువంటి బంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు తను ఒక చిన్న సైగ చేస్తే మరి ఏ పిలిపిస్తే ఆ కార్యక్రమాన్ని కానీ, ఉద్యమాన్ని కానీ, ఆ పోరాటాలను కానీ మరి నాన్నగారు తన భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపించారు. బహుశా ఇద్దరు నాయకులు భౌతికంగా మనకు దూరం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏ లోకంలో ఉన్నా కూడా ఇద్దరు కూడా కలిసే ఉంటుంటారని, మరి ఇద్దరి బంధం. విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆధ్వర్యంలో దివ్యాంగులకు, వికలాంగులకు సైకిళ్లు, చేతి కర్రలు, వినికిడి పరికరాలు అందజేశారు. దివ్యాంగులకు, వికలాంగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎల్ఎంకో సంస్థ మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో 11 మండలాల్లో చేతి కర్రలు, వినికిడి పరికరాలు, నడవలేని వారికి సైకిళ్లు అందజేసినట్లు ఎంపీ మాధవి తెలిపారు. దివ్యాంగులకు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఎల్ఎంకో సంస్థ వారికి, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివప్రసాద్, అధికారులకు, అరకు శాసనసభ్యులు చెట్టి ఫాల్గుణకు ధన్యవాదాలు తెలిపారు. అలా పట్టుకోండి సార్, మీరు కూడా ఉన్నారు సార్. ఓకే. ఈరోజు నా పార్లమెంట్ పరిధిలో గల అరకులో ఈరోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ముందు మరి వన మహోత్సవం పురస్కరించుకొని కొన్ని మొక్కలు నాటడం జరిగింది. అలాగే సర్పంచులకు గత 22 రోజులుగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా మా స్థానిక సర్పంచులు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చేసారో వాళ్ళందరితో కొంతసేపు మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఎలాగా అంటే ఈ ట్రైనింగ్లో వాళ్ళు ఎటువంటి శిక్షణ తీసుకున్నారు, వాళ్ళకి ఎటువంటిగా ఉపయోగపడుతుంది, వాళ్ళ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోగలరు అని అనేక రకమైన సూచనలు, సలహాలు వాళ్ళు సర్పంచుల శిక్షణలో వాళ్ళు పొంది ఉన్నారు. అందరూ కూడా చక్కగా మాట్లాడారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత
ఈ 3 రోజుల కార్యక్రమం వాళ్ళకి ఎంతో ఉపయోగపడిందని ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మరీ ముఖ్యమైన కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మరి ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు మరి వాళ్ళకు అవసరమైనటువంటి ట్రైసైకిల్స్, విడికిడి మిషన్స్, స్టిక్స్, అలాగే చేతికర్రలు ఇవన్నీ కూడా అందించడానికి మరి ఎలంకో సంస్థ ద్వారా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు పలుకు సేవ చేసుకునే అదృష్టం కల్పించినటువంటి ఈ సంస్థ, ఎలంకో సంస్థ వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, దీనికోసం కృషి చేసిన అధికారులకి, మరి మా స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే దీన్ని బాధ్యతగా తీసుకొని వాటిని తెప్పించడం నుంచి ప్రతి ఒక్క ఇంటికి చేరవేయడానికి మరి ఎంతో ఇనిషియేటివ్ తీసుకున్న నేను చైతన్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివప్రసాద్ గారికి, అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్న గిరిజనులకి సేవ చేసుకున్న అదృష్టం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కడప జిల్లా రాజుపాలెం మండలంలో రాజకీయంగా దాడులకు దిగి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించిన 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యవారిపల్లెలో జరిగిన వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణపై విచారణ జరిపిన పోలీసులు 5 వ్యక్తులను కారకులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారని ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. మరోవైపు ఘర్షణలో గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో చాలా మందికి గాయాలు కూడా జరిగినాయి. కొందరు హాస్పిటల్లో కూడా ఉన్నారు. వాటి మీద 2 కౌంటర్ కేసెస్ కూడా కట్టడం జరిగింది అండర్ 307 ఐపీసీ సెక్షన్ కింద. ఈరోజు మనము ఒక కేసులో ముద్దాయిల్ని 5 మందిని అరెస్ట్ చేయబోతున్నాము. రెస్ట్ ఆఫ్ ది ముద్దాయిలు కూడా అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేషన్లో మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తాము. ఎవరెవరి పాత్ర ఎంత ఉందో చేసుకొని దాని మీద అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిన్న రాబడిన సమాచారం ప్రకారం నిన్న 5 గంటలకి 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ముద్దాయిలు తీసుకుంటే ఈ క్రైమ్కి మెయిన్ మోటివ్ చూసుకుంటే ఈ ఇరు వర్గాల మధ్య ప్రీవియస్గా చిన్న క్లాసెస్ ఉన్నాయి. అందువల్లనే వాళ్ళ మధ్య ఈ తగాదా ఏర్పడి ఇద్దరు అటెంప్ట్ మర్డర్ చేసుకున్నంత వరకు రావడం కూడా జరిగింది. దీంట్లో ఎటువంటి పొలిటికల్ పార్టీల పాత్ర ఎటువంటిది కూడా లేదు. ఇది కేవలము వాళ్ళ మధ్యన వ్యక్తిగత సమస్యల వల్ల మాత్రమే జరిగినది. థ్యాంక్ యూ. ఈరోజు అరెస్ట్ చేసి నిన్న వెంకటేష్ వాలంటీర్, తర్వాత చెన్నంనేని రమణయ్య, నెక్స్ట్ యాలం ఆనంది, చిట్టిపోయిన రామాంజనేయులు, దోసకాయల రమణ, ఈ 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పాత్రను బట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా ఫర్దర్గా ఉంది కాబట్టి ఈ కౌంటర్ కేసెస్లో అందరికీ న్యాయం చేస్తాము. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా బాపట్లలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయం దగ్గర మండల్ డే ఉత్సవాలు కమిటీ అధ్యక్షుడు గొర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీసీ నాయకులు బీసీ మండల్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత బీసీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. గొర్ల శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ దేశ జనాభాలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని కోరారు. 1990 ఆగస్టున నాటి ప్రధాని వీపీ సింగ్ పెద్ద పార్టీలు హెచ్చరికలు చేస్తున్నా లెక్క చేయకుండా మండల్ రిపోర్టులోని కొన్ని అంశాలు పార్లమెంటులో ఆమోదింపజేసి ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 27% రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. బీసీ జనగణన జరగాలని, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భావపురి విద్యా సంస్థల డైరెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు, ఏపీ రజక ఐక్యవేదిక కార్యదర్శి చేజర్ల సతీష్, మద్దిబోయిన తాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీస్తారండి ఒకసారి. అట్టగుండండి ఫోటో.
మా లంబు అన్న పెట్టు ఎడతా అన్న లంబు అన్న నువ్వు తిను ఉందన్నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో జాతీయ చేనేత వారోత్సవాలు. చేనేత వస్త్రాల ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి వేణు. వైద్య నిపుణుల నుండి కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ. విశాఖ ఆర్కే బీచ్లో కొత్త ఆంక్షలు అమలు. ప్రకాశం జిల్లా చీరాలలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు. పశు వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో దాడికి దిగిన వైసీపీ నేతలు. పులిచింతల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి. 16వ నెంబర్ స్టాప్ గేట్ అమర్చిన అధికారులు. విజయనగరం జిల్లాలో నమ్మబలికి నకిలీ బంగారం విక్రయాలు. నిందితుడు అరెస్ట్. 17 లక్షల రూపాయల నగదు స్వాధీనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.